Represented by La Lens TV. క్వశ్చన్ నెంబర్ 1. మీ దగ్గర సాదా బైనామా అప్లికేషన్ ద్వారా తీసుకున్నటువంటి భూమి ఉందా? క్వశ్చన్ నెంబర్ 2. రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే భూమి నిజంగా మీదే అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 3. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమి అది చివరికి మీదే అవుతుందా లేదంటే మరొకరికి అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 4. ఒకరోజు ప్రభుత్వం వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటే మీరేం చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 5. కోర్టులో సాదా బైనామా చట్టబద్ధం కాదు అంటుంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు లక్షలాది సాదా బైనామా అప్లికేషన్లను తీసుకుంది? క్వశ్చన్ నెంబర్ 6. మీ తప్పు లేకుండానే మీ భూములు సమస్యల్లో పడడం జరిగిందా? క్వశ్చన్ నెంబర్ 7. సాదా బైనామాతో పట్టా వస్తుందని మీరు నమ్ముతున్నారా? క్వశ్చన్ నెంబర్ 8. సాదా బైనామా పట్టాతో పిల్లలకు వారసత్వ హక్కు అనేది వస్తుందా రాదా? క్వశ్చన్ నెంబర్ 9. GOMS 112 అంటే ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 10. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భూభారతి చట్టం మనకు న్యాయం చేస్తుందా లేదా? ఈ అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. నేను మీ కొంగంటి రాజు.